చాలా మందికి టాన్ తోటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నలుగురితో వెళ్ళాలనంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ తగ్గి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి దాంతోటి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కోసమని ఎతుకుతూ ఉంటారు. బెస్ట్ థింగ్ ఏంటనంటే ఇంట్లో వంటగది ఉంది. వంటగదిలో మనం ఏదైనా తీసి పెట్టుకుంటే దాంతోటి మనకి చర్మంలో మంచి నిగారింపు రావచ్చు కదా! అని చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటారు. కాఫీని పాలల్లో కలుపుతారు. పాలని శనగపిండిలో కలుపుతారు. బియ్యపు పిండి కలుపుతారు. అన్ని రకాలైన పిండ్లలో కలుపుతారు. తర్వాత ఏ కూరగాయలు దొరికినా దానికి ఫేస్‌కి పూసుకోవాలనుకుంటారు. లేకపోతే ఆ కూరగాయతోటి గట్టిగా ఉంది అనంటే దాన్ని తీసి రసం చేసి చేయాలని అంటారు. ఇలాంటి వివిధ రకాలైన అన్ని హోమ్ రెమెడీస్ అన్నీ చిట్టింట్లో చిట్కాలు అని చెప్పేసి అలాంటివి అన్నీ మనకి ఉంటాయన్నమాట. ఇలాంటి చిట్కాలతోటి మనకి తెల్లగా అయిపోతామనంటే హ్యాపీగా అందరూ వంటగదిలోనే కూర్చొని రోజుకి అరగంట కూర్చుంటే మంచిగా తెల్లగా అయిపోతామా అండి? కాదు కదా! అది హోమ్ రెమెడీస్ కంటే మనము న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హోమ్ రెమెడీస్‌లో చర్మం గురించి నేనైతే ఒక్కటే చెప్తాను ఫేస్ పైన టమాటో, పపాయ ఇవి చాలా సేఫ్ ఉంటాయి. ఇది కూడా 99% సేఫ్ అండి. 1% ఎవరికైనా గాని ప్రాబ్లమ్ కావచ్చు. మిగతా ఏ హోమ్ రెమెడీస్ అయినా గాని ఎప్పుడైనా కానీ వికటించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది కలబంద ఆకు తీసుకొని దాంట్లోంచి ఆ సొల్యూషన్ తీసుకొని ఆ జెల్ లాగా ఉన్నదాన్ని తీసుకొని మొఖం పైన పెడుతూ ఉంటారు. చాలా మంచిగా పనిచేస్తుందండి. అది కాదని కాదు. కానీ వికటించినప్పుడే ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. సో, వికటించే ఛాన్సెస్ హోమ్ రెమెడీస్‌లో కొన్ని ఉంటాయి.